ఏందో ఏమోనోలా ఈ మధ్య కాలంలో మనుషులు అధ్వానంగా తయారవుతున్నారు. మంచి చెడు మానవత్వం అనేది మర్చిపోతున్నారు. ఆడోళ్ళు మొగోళ్ళు అనేది కూడా చూడకుండా వాళ్ళకి ఎట్లా మాటలు అనాలనిపిస్తే గంతగనం అంటున్నారు. ఇక కుప్పంలో అయినటువంటి మహిళ మీద దాడి ఘటనలల్లో చంద్రాల సారు మస్తు గరానికి వచ్చి అగ్గి మీద గుగ్గిలం అయ్యిండు. ఎవరైనా సరే క్షమించలేదు, కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి అధికారులకు ఆర్డర్ వేసిండు చంద్రాల సారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఇలాకాల ఒక పెద్ద దారుణ సంఘటన చోటు చేసుకున్నది. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో అయినటువంటి ఘటన ప్రస్తుతం ఏపీలో రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నది. నారాయణపురంకు చెందిన తిమ్మరామప్ప అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర 80,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత తీసుకున్న పైసలను తీసకపోతోని గ్రామంలో అప్పులు బాగానే వెరుగుడుతోని ఊరిడిచి పారిపోయిందట. ఇంకోవైపు ఆయన భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచబల్లలో ఉండుకుంటా బెంగళూరులో కూలీ పనుల కోసానికని పోతూ జీవనాన్ని సాగన చేస్తున్నది. అయితే ఇట్లా శిరీష వాళ్ళ కొడుకు టీసీ కోసం నారాయణపురానికి వచ్చింది. ఇది కాస్త అప్పులు ఇచ్చిన వాళ్ళకు తెలుసుతోని ముచ్చట ఆమె దగ్గరకు వచ్చిండ్రు. శిరీషతోని వాగ్వాదం పెట్టుకుని పెద్ద జవడానికే దిగిండ్రు. ఇంక అక్కడితోని ఆగకుండా పైసలు ఇచ్చిన పాపానికి చెట్టు గట్టేసి కొరడాతోని కొట్టుడు సురు చేసిల్లు. కొడుకు ఏడుతున్నా కూడా శిరీష పట్ల ఎటువంటి కనికరం లేకుండా మూర్ఖంగా ప్రవర్తన చేసిల్లయ్యా. అప్పులు ఇచ్చినోళ్ళు బూతులు కూడా తిట్టుకుంటా నీచంగా ప్రవర్తన చేసి ఒక మహిళ అనేది కనీస గౌరవం లేకుండా ప్రవర్తన చేసిల్లు. ఈ ఘటన మీద వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసుడుతో దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీని మీద సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ వాళ్ళ రెగ్యులర్ ప్యాటర్న్లనే ఇక సర్కారు పాలనల మీద మహిళల మీద ఆగని ఘోరాలనుకుంటా ఇంట్రెస్టింగ్ కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటా పోస్టులు పెట్టే పనులను ముందరేసుకున్నారు. ఇక ఈ ముచ్చట ఆ నోట బాకి శివరాఖరికి చంద్రాల సార్ నోటీస్ కి అయితే వచ్చింది. ఇక మరి చంద్రాల సార్ నోటీస్ కొత్తే ఊకుంటా అట్లా అప్పు తీర్చలేదని మహిళను అంత దారుణంగా హింస పెట్టిన ఉపేక్షించేదే లేదు. ఎంత టోళ్ళైనా సరే ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులకు జప్పున ఆర్డర్ వేసిండు చంద్రాల సారు. ఇక చంద్రాల సార్ ఇట్లా రియాక్ట్ అవ్వడు చూసి ప్రతి ఒక్కరైతే మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఇది కదా నాయకుడికి ఉండాల్సిన లక్షణం, ఈయన కదా నాయకుడి పనితనం, తన మన పరానే భేదం లేకుండా చంద్రాల సారు ఇట్లా మహిళకు అన్యాయం జరిగిందనగానే ఎంబటే అధికారులకు ఆర్డర్ వేసిందంటే జై హో చంద్రాల సార్, జై జై హో చంద్రాల సార్ అని చెప్పి మస్తు కితాబులు ఇస్తున్నారు. ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు.